గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ ప్రాంత అభివృద్ధి కోసం పరస్పర అవగాహనతో సమిష్టిగా పనిచేయాలని నిర్ణయించినట్టు వెల్లడి నితిన్ గడ్కరీకి వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయి కోర్టుకు వస్తారేమో అడగండి ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వ పాలసీకి సంబంధించిన పిటిషన్పై సుప్రీం కీలక వ్యాఖ్య ఘనంగా ఛత్రపతి శివాజీ 390వ జయంతి వేడుకలు పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు ఇక డీటెయిల్స్కి వెళ్తే ఇటీవలే ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సీఎంగా హ్యాట్రిక్ కొట్టిన కేజ్రీవాల్ పదవి ప్రమాణం అనంతరం తొలిసారి అమిత్ షా నివాసానికి వెళ్లారు. ఆయనతో ఢిల్లీ పరిస్థితులు భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. ఈ భేటీపై కేజ్రీవాల్ ట్విట్టర్లో వెల్లడించారు. ఢిల్లీ ప్రాంత అభివృద్ధి కోసం పరస్పర అవగాహనతో సమిష్టిగా పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తమ సమావేశం సంతృప్తికరంగా సాగిందని పేర్కొన్నారు. ఇకపై ఢిల్లీ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఓ అంగీకారానికి వచ్చామని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అంతకుముందు భేటీ ముగిసిన తర్వాత అమిత్ షాతో వహీన్ బాగ్ అంశంపై ఏమైనా మాట్లాడారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆ విషయం చర్చకు రాలేదని సమాధానమిచ్చారు. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించే దిశగా వినూత్నమైన ఆలోచనలు తమతో పంచుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సుప్రీంకోర్టు కోరింది. తమను వచ్చి కలవాలని సూచించింది. ఇవి తాము పంపుతున్న సమన్లు కాదని కేవలం విన్నపం మాత్రమేనని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వ పాలసీకి సంబంధించిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కూడా చూడాల్సి ఉందని జస్టిస్ బాబ్డే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే నితిన్ గడ్కరీకి సమన్లు జారీ చేస్తున్నట్టుగా తాము భావించడం లేదని ఇది కేవలం ఒక విన్నపం మాత్రమేనని చెప్పారు. ప్రభుత్వంలోని ఒక కీలక వ్యక్తి ఈ అంశంపై స్పందించే బాగుంటుందని నితిన్ గడ్కరీ వస్తారేమో కనుక్కోవాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదికి సూచించారు. నితిన్ గడ్కరీకి వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయని కోర్టుకు వచ్చి తమకు ఈ అంశంపై సహకరించాలని ఎందుకంటే కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఆయన ఉన్నారని చెప్పారు. పెట్రోల్ డీజిల్ వాహనాలపై మాత్రమే రుసుమును వసూలు చేయాలని ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రం సబ్సిడీ ఇవ్వాలని తన పిటిషన్లో పిటిషన్దారుడు కోరారు. పిటిషన్దారుడు తరఫున ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఇతర సమస్యలతో ముడిపడి ఉందని వ్యాఖ్యానించింది. వాహనాల శక్తి సామర్థ్యం పబ్లిక్ ప్రైవేట్ రంగాల వినియోగం ఇలా ఎన్నింటితోనో ముడిపడి ఉందని తెలిపింది. పర్యావరణం పరిరక్షణపై ఈ వాహనాలు ఎంతో ప్రభావాన్ని చూపుతాయని చెప్పింది. అందుకే ప్రతి సమస్యను తాము పరిగణలోకి తీసుకోవాలంటున్నామని కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల సహకారాన్ని కోరుతున్నామని తెలిపింది. అఫ్జల్ సాగర్లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ 390వ జయంతి వేడుకల్లో హబీబ్ నగర్ ఇన్స్పెక్టర్ శివచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నవ సమాజ నిర్మాణానికి తోడ్పడాలని యువతతో ప్రమాణం చేయించారు. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలు ఇంతప్పటి నుంచే వాళ్ళకి సినిమాలు చూపించాలి. ఏ సినిమాలు? మంగల్ పాండే, భగత్ సింగ్ సినిమా ఉంది, మంగల్ పాండే సినిమా ఉంది, సుభాష్ చంద్రబోస్ సినిమా ఉంది, మహాత్మా గాంధీ సినిమా ఉంది. హిందీలో చాలా సినిమాలు, ప్యాట్రియాటిక్ పిక్చర్స్ చాలా ఉన్నాయి. దేశభక్తికి సంబంధించిన పిక్చర్లు, గదర్ అని ఒకటి, మొన్నటిదాకా ఏదో ఉరి వచ్చింది, ఆపరేషన్ అది వచ్చింది. ఇలాంటి అన్నింటినీ మనం ఎప్పుడైతే సినిమాల రూపంలో వీటి రూపంలో పిల్లలకు చూపిస్తే పిల్లలకు తెలియని ఆ లోపల నుంచి ఒక జాతీయత భావం అనేది ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుంది లోపల బాడీలో నుంచి తెలియకుండా ఆ జాతీయ భావము ఫ్యూచర్లో వాళ్ళకు మంచి స్థాయిలో స్థిరపడటానికి అది ఉపయోగపడుతుంది. వాళ్ళు స్థిరపడాలంటే ఫస్ట్ మనము ఆ పిల్లలకి ఏం కావాలా అది అందించాలి. ఒక తల్లిదండ్రులుగా మనం ఏం కావాలో అందించాలి. రేపు మీ అందరూ కాబోయే తల్లిదండ్రులు, పెళ్లి కాదు చాలామంది ఉన్నారు. పెళ్ళి అయితే రేపు నెక్స్ట్ పెళ్ళి అయితే రేపు మీకు ఆటోమేటికల్లీ పిల్లలు పుడతారు. ఆ పిల్లల్ని రేపు ఏం చేయాలనుకుంటున్నాం అనేది ముందు మనకు కాన్సెప్ట్ ఉండాలి. 10 మంది ఉన్నారే ఏం ఇంత పెద్ద సోదరులు అని చెప్పి నేను అనుకోకుండా నేను 10 మంది మారినా కూడా దాంట్లో 2 మారినా చాలు. 100 మంది మారపోయినా లాభలేదు. 100 మంది చెప్తే ఆడ ఎటు మాట్లాడతారు ఎటు మాట్లాడతారు. 10 మంది చెప్తే ఈజీగా వింటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం మారాలా, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చాలంటే ఫస్ట్ మన కుటుంబం నుంచి మారాలి. మన కుటుంబం మారాలంటే మన కుటుంబానికి ఏది మంచి చెడు, మంచిది చెడు ఏది అనేది వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు చేయాలి. చిన్నపిల్లల నుంచి అలవాటు చేయాలి. మంచిది ఇది చెడు, ఇది చేయొద్దు ఇది చేయొచ్చు. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.
దీంతో స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం చెర్లకొండాపూర్లో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భరతమాత విగ్రహం వద్ద శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు మోహన్, మధుకుమార్, రాజు, రాజశేఖర్, రఘుపతి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జితేంద్ర గౌడ్, నిజాంపేట జెడ్పీటీసీ ఎంపీపీ సిద్దిరాములు మరియు అన్ని గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారులు, కౌన్సిలర్లు, శివాజీ యూత్ సభ్యులు, రామాయంపేట పుర ప్రముఖులకు, విద్యార్థులకు, వ్యాపారవేత్తలకు, మీడియా మిత్రులకు విజయవంతమైన పట్టణంగా మనం మార్చుకుందాం. ఒకనాడు నియోజకవర్గ కేంద్రంగా ఉండి మా యొక్క గౌరవం తగ్గిందేమో, మా ప్రభ తగ్గిందేమో అనేటువంటి ఆలోచన మీకు ఉండొచ్చు. కానీ తప్పకుండా మీరందరూ చేయుతనివ్వండి. మీరందరూ కూడా జరగబోయే ప్రగతిలో భాగస్వాములు కండి. దీన్ని ఒక మోడల్ మున్సిపాలిటీగా మార్చి ఒక అద్భుతమైనటువంటి పట్టణంగా మార్చుకుందాం. మీకు కావలసిన రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, కావలసిన ప్రభుత్వ కార్యాలయాలు కానీ తప్పకుండా వాటిని తీసుకురావడానికి నా సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తాను. ఈ నెలలోనే ఏదో హంగులు, ఆర్భాటాలు, దండలు, మీటింగులు, సభలు, సమావేశాలు కాదు, గల్లీ గల్లీ తిరుగుదాం, సమస్యను అర్థం చేసుకుందాం. మంచి యువకుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడు. మనం అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని మనం ఈ వచ్చే 5 ఏళ్లలో ఇది ఎట్లా ఆదర్శ మున్సిపాలిటీగా కావాలి, ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఈ సంవత్సరం ఏం చేసుకుందాం, నెక్స్ట్ ఇయర్ ఏం చేసుకుందాం, 5 ఇయర్స్ యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం. ఒక్కొక్క సంవత్సరం ఒక క్రమ పద్ధతిలో, ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని చక్కగా ఒక మోడల్ మున్సిపాలిటీగా కూడా మనం మార్చుకుందాం. మనకు నేషనల్ హైవే కూడా శాంక్షన్ అయింది. ఇలా మెదక్ పట్టణం చాలా అద్భుతంగా మారుతుంది. మనకు కూడా సిద్దిపేట నుంచి మెదక్ నేషనల్ హైవే నడి రామాయంపేట గుండా పోతుంది కనుక దాంట్లో మనం బ్రహ్మాండంగా బటర్ఫ్లై లైట్లు, ఫుట్పాత్లు, 4 లైన్ రోడ్డు, డివైడర్లు అవన్నీ కూడా చక్కగా మనం చేసుకొని ఒక చక్కటి మున్సిపాలిటీగా మార్చుకుందాం. నిర్మల్ జిల్లా ముతోల్ మండలంలోని పలు గ్రామాల్లో వీర శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్య, మరాఠా, దళిత సంఘం నాయకులు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివాజీ చిత్రపటంతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పెద్ద ఎత్తున శోభా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ సమాజ శ్రేయస్సుకై చేసిన కృషిని కొనియాడారు. బహుజనులు కూడా రాజ్యాధికారంలో ఉండాలని దిశానిర్దేశం చేసిన మహానీయుడని తెలిపారు. మొఘలులపై యుద్ధం చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి హిందూ మత ధర్మాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించాడని ఆయన ఖ్యాతిని తెలియజేశారు. ముదోల్ హెడ్ క్వార్టర్స్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు
జరపడం జరిగింది. మరి ఈ సందర్భంగా ముధోల్ ప్రజలే కాకుండా యావత్ భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్య విషయం ఏంటంటే ఇందాక యోగేష్ భాయ్ గారు మాట్లాడినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అట్లయితే అధికారికంగా సెలవు దినం ఉన్నది జై సేవాలాల్ సందర్భంగా. ఆయనకు కూడా మేము జై సేవాలాల్ జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కూడా డిక్లరేషన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి కోరడం జరిగింది. మరి ఇటు కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్క అన్నదమ్ములకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై భవానీ. దినం శివాజీ ఈరోజు ముధోల్లోని నాగార్జున నగర్లో ముధోల్ యువకులందరూ కలిసి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మన దేశానికి గెరిల్లా యుద్ధాన్ని పరిచయం చేసినటువంటి మహావీరుడు ఛత్రపతి శివాజీ యొక్క జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం. అయితే 1627 ఫిబ్రవరి 19 నాడు పూణేలోని జున్నార్ వద్ద ఉన్నటువంటి శివనేరి అనేటటువంటి కోటలో శివాజీ మహారాజ్ గారు షాయాజీ మరియు జీజాబాయి అనేటటువంటి దంపతులకు జన్మించడం జరిగింది. ఈయన 17వ సంవత్సరంలోనే కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్ళినటువంటి వీరుడు. అయితే ఈయన మొఘలులతో యుద్ధాన్ని జరిపాడు, కానీ ఎన్నటికీ కూడా హిందూ ముస్లిం అనేటటువంటి భావనను ఎప్పుడు కూడా ప్రకటించలేదు. పరమత సహనాన్ని, అదేవిధంగా స్త్రీలకు గౌరవాన్ని ఇచ్చినటువంటి మహావీరుడు, సతీ సహగమనాన్ని కూడా వ్యతిరేకించినటువంటి వ్యక్తి. అయితే దీన్ని ఆధారంగా చేసుకుని బ్రాహ్మణులు ఈయనను మత వ్యతిరేకిగా భావించడం జరిగింది. 1680వ సంవత్సరంలో ఏప్రిల్లో జ్వరంతో ఈయన చనిపోయాడు. అయితే మరాఠా చరిత్రకారుల ప్రకారం ఈయనను కొన్ని బ్రాహ్మణవాదుల యొక్క వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అనేటటువంటి కారణంతో ఈయనకు విషమిచ్చి చంపారనేటటువంటి భావన కూడా ఉంది. అయితే ఇలాంటి మహావీరుని యొక్క జయంతిని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం అనేటటువంటిది చాలా ఆనందంగా ఉంది. నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని పశుపతినాథ్ ఆలయ ప్రాంగణంలో పురుషోత్తమ మహారాజ్ ఆధ్వర్యంలో సప్తాహ భజన కీర్తనం కార్యక్రమం నిర్వహించారు. సప్తాహాలో భాగంగా కాగడ హారతి, కీర్తనలు, భజనలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువులచే ప్రవచనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక చింతనను ప్రతి ఒక్కరూ అలవర్చుకొని భక్తి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. యువకులు చెడు వ్యసనాలకు, పాశ్చాత్య సంస్కృతికి దూరంగా ఉండాలని, భక్తి మార్గంతో ముందుకెళ్లాలని సూచించారు. భారతీయ స్వాతంత్ర సమరయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 390వ జయంతి వేడుకల సందర్భంగా రాజేంద్రనగర్, అత్తాపూర్, రాంబాగ్ మైదానం నుండి సిబిఎస్ శివాజీ బ్రిడ్జి వరకు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యువ సమితి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుండి ఆనవాయితీగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో మహిళలు, చిన్నారులు కలిసి సుమారు 1000 మందికి పైగా శివాజీ భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక భజన మరియు విద్యార్థుల నృత్యాలు అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి.
మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధిలోని ఔషాపూర్ రాక్ కన్వెన్షన్ హాల్లో పంచాయతీ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పాల్గొని నూతన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 5,000 నుంచి అక్కడ కూడా 10,000 మంది పనిచేస్తారు. అది మన జిల్లాలో లేదు. అదే మాదిరిగా రెడ్డి ల్యాబ్స్ ఉన్నది. రెడ్డి ల్యాబ్స్ 10,000 కోట్లతో వర్క్ చేస్తుంది. ప్రపంచంలోనే ఫార్మా కంపెనీ నంబర్ 1 కంపెనీ రెడ్డి ల్యాబ్స్. అదే మాదిరిగా తుర్కపల్లి ఉన్నది. మన దాని ఒక 10 కిలోమీటర్ల లెవెల్లో మంచి మంచి ఫార్మా కంపెనీలు ఉన్నాయి. మొన్ననే కేటీఆర్ గారు వచ్చి ఇప్పుడు ఫార్మా కూడా పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ నడుస్తుంది హైటెక్ సిటీలో. అట్లా రకరకాల మీకు అన్నిట్లలో ముందున్నది ఎందుకని చెప్తా. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మన జిల్లా కోసం. ఎందుకంటే మీకు అంత అవగాహన ఉన్నది. మనం కూడా ఒకసారి చెప్తాం. మన జిల్లాలో ఉన్నట్టు ఐటీ కంపెనీలు పల్లె ప్రగతి కార్యక్రమ నిర్వహణకు అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేసిన పంచాయతీ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 23 నుంచి ప్రారంభించనున్న పల్లె ప్రగతి కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యామ్ నాయక్, కలెక్టర్ ముషారఫ్ అలీ, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా సీఓ గారి పైన ఉండే బాధ్యత, మరి ఇప్పుడు టోటల్గా బాధ్యత అంతా అడిషనల్ కలెక్టర్కు, లోకల్ బాడీస్ ఇంక్లూడింగ్ పంచాయతీరాజ్, మున్సిపాలిటీ కూడా వారికి బాధ్యత. మరియు డిఎఫ్ఓ గారు నూతనంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి బంజారా సోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, సేవాలాల్ ఆలయ నిర్మాణానికి ప్రత్యేకంగా భూమిని కేటాయించనున్నట్లు తెలిపారు. हमारे मंत्रीवर्य जिला कलेक्टर साहब జయంతి సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత, మరి వారిద్దరిని మనము గ్రామాలలో నిన్న హైదరాబాద్ లో జరిగింది, మరి మన నిర్మల్లో జరుగుతుంది. 22వ తేదీ ఆసిఫాబాద్ లో ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఈ సేవాలాల్ మహారాజ్ యొక్క 281 సంవత్సరంలో కింద మనకు జన్మించి ఈ జాతికి వారు ఉద్బోధన చేయడం జరిగింది. మనందరం కూడా సంఘటితంగా ఉండాలి, సంఘటితంగా ఉంటేనే మనం ఏ విషయమైనా సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది. ఆ సంఘటితం కొరకే ఈ సేవాలాల్ మహారాజ్ జయంతిని మనము జిల్లాలో జరుపుకుంటున్నాం. ఇంతమంది ఒక్క వేదిక మీదకి రావడము మనందరం కూడా చూస్తున్నాము. ఎన్నో విషయాలు ఇలా చెప్పడం జరిగింది. నాయక్ గారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టారు. ఆ ప్రాంతంలో తప్పకుండా మీకు భూమి ఇప్పించి ఆ కార్యక్రమం అది తప్పకుండా నిర్ణయం అయిపోయింది. కలెక్టర్ గారి చేత తొందరగానే మనము నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
నిర్మల్ జిల్లా కుబీర్ గోఢాపూర్ గ్రామాల్లో ఛత్రపతి శివాజీ 390వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ హిందువులంతా ఏకతాటిపై నడవాలని, భారతదేశ ప్రజలు ప్రేమ అభిమానం కలిగిన వారని, హిందుత్వ భావాలు కలిగిన ఛత్రపతి శివాజీ తన దేశంలోని ప్రజలు అందరూ క్షేమం కోసం తలపించాడని అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో అభివృద్ధి సేవా సంస్థల కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలకంఠం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 42 వార్డులకు గాను బీజేపీ అభ్యర్థుల జాబితాను కడపలో జరగనున్న బీజేపీ బహిరంగ సభలో ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారత నమో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అభిరుచి మధు, ప్రధాన కార్యదర్శి నీలకంఠం, అధ్యక్షుడు నిమ్మకాయల సుధాకర్, బాలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు కునిగిరి నీలకంఠ, రాష్ట్ర కార్యదర్శి. ఈ నంద్యాల పార్లమెంట్ సంబంధించి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. ఏదైతే పార్టీ సంస్థాగత ఎన్నికలు, పోలింగ్ బూత్ కమిటీలు, అదేవిధంగా క్రియాశీలక సభ్యుల యొక్క నియామకం జరుగుతుంది. ఆ యొక్క కమిటీని పూర్తి చేసుకుని ఈ యొక్క జిల్లా అధ్యక్షులుగా నియమించే వరకు ఈ ఇన్ఛార్జిగా నేను కొనసాగుతున్నా. రాబోయే రేపు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. జోనల్ వారీగా 5 పార్లమెంట్కి సంబంధించి కడపలో జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర నాయకులందరూ కూడా వస్తున్నారు. మన రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, మరి అదేవిధంగా పురంధేశ్వరి గారు, ఎమ్మెల్సీ మాధవన్ గారు, జనరల్ సెక్రటరీ సురేష్ రెడ్డి, వీరందరూ కూడా వస్తున్నారు. ఈ సందర్భంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలు కూడా పోటీ చేయాలని చెప్పి బలంగా కార్యకర్తల నుంచి కూడా, నాయకుల నుంచి కూడా వినిపిస్తా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్లు, సెక్రటరీలకు మిషన్ భగీరథపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ చంద్రమౌళి మాట్లాడుతూ మిషన్ భగీరథ నీరును త్రాగునీటి కోసం వినియోగించుకోవాలని అన్నారు. అందరికీ ఒకే విధంగా నీరు అందేలా నల్లాలు, పైప్ లైన్లు బిగించాలని, ఎవరైనా బిగించిన నల్లాని తొలగించినా, ధ్వంసం చేసిన 5,000 వరకు జరిమానా విధిస్తామని తెలిపారు. ఆల్రెడీ స్వచ్ఛమైన నీరే, వర్షం నుండి వచ్చిన నీరే, కాకపోతే మనకు భూమిపైకి వచ్చేసరికి ఏమైందంటే మట్టి, చెత్త అవన్నీ పేరుకుపోయి కొంచెం కంటామినేట్ అవుతాయి. కాబట్టి వాటిని మనం సార్లకు మనం సరఫరా చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి వరకు దాదాపు బాగానే వస్తుంది వాటర్. ఇక్కడికి వచ్చిన తర్వాతనే సమస్యలు మొదలవుతున్నాయి. అంత ట్రీట్మెంట్ ఇన్ని కోట్లతోటి ఖర్చు పెట్టి అంత ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టి మనము క్లియర్ వాటర్ ఇస్తున్నాము. కానీ మనం ఈ ట్యాంక్ ద్వారా ప్రతి ఇంటికి బెనిఫిషరీకి వెళ్ళి చేరేసరికి వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతున్నాం. మనం దీనికోసం ఒక ఏఈడిఈ చేస్తే అయ్యేది కాదు. ఇది తీసేసుకుంటున్నాం, తీసేసి ఆరో వాటర్కు అలవాటు పడిపోయాం. దీని టేస్ట్ బాగుండొచ్చు, కానీ మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన శరీరానికి మంచిది కాదు ఇది. అదే మన మిషన్ భగీరథ వాటర్ తీసుకోవడం వల్ల అన్ని ఖనిజ లవణాలు మన శరీరానికి ఏదైతే అవసరం ఉన్నాయో అన్ని దీనివల్ల మనకు లభ్యమవుతాయి. సో మీరందరూ దయచేసి మన మిషన్ భగీరథ వాటర్నే వాడాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మీ అందరినీ పిలిచి మేము కూడా వచ్చి చేయడానికి ఏంటంటే విలేజ్ లెవెల్లో ప్రతి హౌస్ హోల్డ్స్, అంటే ప్రతి మనిషిని సాటిస్ఫై చేయడం అనేది, ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కానీ వాళ్ళని సాటిస్ఫై చేయడం అనేటువంటిది ఇంపాసిబుల్ కాదని. గ్రామ పంచాయతీ ఎవరైతే వాళ్ళు రోజు ఎదుర్కొంటారో కష్టాలు, సుఖాలు, ప్రతి పబ్లిక్తోనే ఎదుర్కొనేది సర్పంచులు, తర్వాత గౌరవ ప్రతినిధులు. అక్కడ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అధికారులు టౌన్ ప్లానింగ్ సెక్షన్లో రికార్డులను పరిశీలించారు. స్పందన కార్యక్రమంలో ఎమ్మిగనూరు ప్రజల ఫిర్యాదు మేరకు ఈ సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారి తేజేశ్వరరావు తెలిపారు. ఈ విచారణలో కొన్ని రికార్డులు సరిగా లేవని, వీటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎవరు అప్లై చేసుకున్నారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయని, మీ దగ్గర ఎన్ని పెండింగ్ ఉన్నాయని మేము అడిగితే మీరు లేదు అంత ఆన్లైన్. ఈ కంప్లైంట్లన్నీ దృష్టిలో పెట్టుకునేసి ఈరోజు ఈ యొక్క కార్యాలయంలో సోదాలు నిర్వహించడం జరిగింది. 4 రోజుల నుంచి 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 4
ఇంకా జరుగుతూ ఉంది. సోదాలు నిర్వహించే కార్యక్రమం కంప్లీట్ చేస్తూ ఉంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫీల్డ్లో కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా గుర్తించడం అంటే చాలా వరకు రిజిస్టర్లు వీళ్ళు మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు. వాటి గురించి చూస్తూ ఉన్నాం. సోదాలు కంటిన్యూ అవుతాను. తర్వాత వచ్చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో కూడా మాకు ఇంకా కొన్ని అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ గురించి చాలా సమాచారం ఉంది. వాటిని కూడా వెరిఫై చేస్తాం. వెరిఫై చేసి ఏదైనా తేడాలు ఉంటే సంబంధిత అధికారుల మీద మీరు బిల్డింగ్ అసెస్మెంట్ దాని గురించి కానీ ట్యాక్సెస్ గురించి కానీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రెవెన్యూ సెక్షన్లో వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడుకొని చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆన్లైన్లో చేసుకునే పరిస్థితుల్లో చాలామంది ఇంకా మున్సిపల్ ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు పురసేవ అనేది కార్యక్రమం ఉంది, సిహెచ్లో చేసుకోవచ్చు. ఆసిఫ్ నగర్ పరిధిలోని మల్లపల్లి ఫిరోజ్ గాంధీనగర్లో ప్రారంభమైన ఉచిత ఫెర్టిలిటీ క్యాంపును పలువురు బాధితులు వినియోగించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నోసిన్, డాక్టర్ సుమీనారెడ్డి, డాక్టర్ మొహమ్మద్ నిస్సర్ బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు, సలహాలు అందించారు. ఈ మధ్య సంతానలేమి ఆర్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక కామన్ ప్రాబ్లం లాగా కనిపిస్తోంది. చాలామంది కపుల్స్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్ అందుబాటులో తేవడానికి ఏంజల్స్ ఫర్టిలిటీ సెంటర్ టోలీచౌకీలో ఎస్టాబ్లిష్ చేశాము. వీ హ్యావ్ అ వెరీ అడ్వాన్స్డ్ ఎంబ్రియాలజీ ల్యాబ్ అండ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్. ఈ ఫెసిలిటీస్ని కామన్ పీపుల్కి విత్ ఇన్ రీచ్ తేవడం కోసం ఎవ్రీ మంత్ 15న మేము ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ కండక్ట్ చేస్తాము. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న ఇంపార్టెంట్ హాస్పిటల్స్లో కూడా మేము ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్స్ రన్ చేస్తూ ఉంటాము. ఈ సంతానలేమి ఆర్ ఇన్ఫర్టిలిటీ అనేది ఎందుకు పెరుగుతుంది అని ఆలోచిస్తే రీసెంట్ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, స్ట్రెస్, పొల్యూషన్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తాయి. దాంతోపాటు కెరియర్ కోసం ఫ్యామిలీ ప్లానింగ్ అనేది డిలే చేయడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. సైబరాబాద్ సిపివిసి సజ్జనార్ ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీస్ రివార్డు మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. సో మీ అందరూ కూడా ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ మన డీసీపీస్, మన ఏసీపీస్, పీపీస్, మన మంచి కోఆర్డినేట్ చేసే మన సిడిఓస్, మన ప్రాసెస్ కానిస్టేబుల్స్, ఉన్న ఎస్హెచ్ఓస్, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా బాగా చేశారు. సో అన్ని స్టేక్ హోల్డర్స్ కూడా నేను పేపర్ అభినందిస్తున్నాను. మీ వల్లనే ఆయన చెప్పకుండా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సో ముఖ్యంగా గత 1 year కూడా ఆల్మోస్ట్ యువర్ డబల్ 157 to 309 మీన్స్ ఆల్మోస్ట్ యువర్ డబల్ అవర్ కన్విక్షన్ ఆల్మోస్ట్. అది మీ వల్లనే ఆయన చెప్పి నాకు చెప్పడానికి చాలా గర్వంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇదంతా కోఆర్డినేట్ చేసి మన ఇంద్ర ఆమె టీం అంతా బాగా చేసింది. ఉన్నాను. కొన్నిసార్లు నాకు రాత్రి చూసే అలవాటు ఉంది. కొన్నిసార్లు కాలర్ 11 o'clock మిస్ కాల్, దెన్ ఇఫ్ కాల్స్ అలా రోజు కొన్నిసార్లు తెల్లారు 4 గంటలకు వేసి నేను టపాలు చూస్తుంటాను. అప్పుడు మళ్ళీ నేను కాలర్ 6 o'clock ఏమైంది, కేసు ఏమైంది చూస్తూనే ఉన్నాను. బట్ ఇప్పుడు మళ్ళీ ఈస్ గివింగ్ వీక్లీ రిపోర్ట్స్, దాంట్లో కూడా బాగా యూస్ఫుల్ అయింది. ఐఎమ్ ఆల్సో ఏబుల్ టు నో. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ ప్రాంత అభివృద్ధి కోసం పరస్పర అవగాహనతో సమిష్టిగా పనిచేయాలని నిర్ణయించినట్టు వెల్లడి. నితిన్ గడ్కరీకి వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయి. కోర్టుకు వస్తారేమో అడగండి. ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వ పాలసీకి సంబంధించిన పిటిషన్పై సుప్రీం కీలక వ్యాఖ్య. ఘనంగా ఛత్రపతి శివాజీ 390వ జయంతి వేడుకలు. పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.